వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు ఉంటాయి, జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు విఐటి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి రిజల్ట్స్ అయితే జస్ట్ ఇంతకుముందే రిలీజ్ చేయబడ్డాయి. విఐటిలో బెస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విఐటి రిజల్ట్స్తో పాటు మనకు అడ్మిషన్ షెడ్యూల్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసింది. మీ ర్యాంక్ కార్డ్లో మీ యొక్క అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడుందని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపు 5 phases ఉంటుంది మనకు అడ్మిషన్ షెడ్యూల్. 1 to 20K, నెక్స్ట్ 20 to 45K, 45 to 70K, 70 నుంచి 1 lakh, 1 lakh అబవ్ వాళ్ళకి 5th phase, మొత్తం 5 phases కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మీకు క్లియర్గా మీ యొక్క ర్యాంక్ కార్డ్లో కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ కూడా ఇస్తారు. మరి ర్యాంకు వచ్చిన వాళ్ళందరికీ మరి విఐటీలో మీకు తెలుసు 4 క్యాంపస్లు ఉంటాయి. మనకు ప్రధానమైన మెయిన్ క్యాంపస్ వచ్చేసి వేలూరు, విఐటి వేలూరు. నెక్స్ట్ సెకండ్ క్యాంపస్ వచ్చి విఐటి చెన్నై, థర్డ్ క్యాంపస్ వచ్చి విఐటి భోపాల్, ఫోర్త్ క్యాంపస్ వచ్చి విఐటి అమరావతి. ఈ 4 క్యాంపస్లు. దీనిలో ప్రధానంగా మనకు వేలూరు క్యాంపస్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మన తర్వాత చెన్నై ఉంటుంది, తర్వాత భోపాల్, నెక్స్ట్ మనకు అమరావతికి ఉంటుంది. అమరావతి కొత్తగా వచ్చిన క్యాంపస్, అంటే అది కూడా చాలా రోజులు అయింది, కాకపోతే కొద్దిగా లేట్గా వచ్చిందనమాట. కాబట్టి మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీకు ఇక్కడ ఫీజెస్ కూడా కేటగిరీ వారిగా ఫీజెస్ ఉంటాయి. ఒకసారి మనకు 5 కేటగిరీస్ ఉంటాయి. వీటిలో కేటగిరీ 1లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే 1,98,000 ఫీజు ఉంటుంది. కేటగిరీ 2లో వచ్చినట్టయితే 3,07,000 ఉంటుంది. కేటగిరీ 3లో వస్తే 4,05,000. కేటగిరీ 3లో వస్తే 4,05,000. కేటగిరీ 4లో వస్తే 4.5. కేటగిరీ 5లో వస్తే 493. అంటే మనం రఫ్గా వేసుకుంటే కేటగిరీ 1 2 lakhs వేసుకోవచ్చు, కేటగిరీ 2 3 lakhs, కేటగిరీ 3 4 lakhs, కేటగిరీ 4 4.5, కేటగిరీ 5 5 lakhs అనమాట. మీకు ఒకవేళ మీకు వేలూరే కావాలనుకుంటే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినా మీకు హై కేటగిరీకి వెళ్తే మీకు సీటు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. మరి దాదాపు కేటగిరీ 1 2లో వస్తే మీకు ఆర్థికంగా భారం తగ్గుతుంది. 1 2లో వస్తే మీకు జస్ట్ 2-3 lakhs లోపు ట్యూషన్ ఫీజు అయిపోతుంది. కాబట్టి కేటగిరీ 1 2 ప్రిఫర్ చేయండి. లేదు మాకు క్యాంపస్కి ప్రిఫరెన్స్ ఇస్తామనుకుంటే మీరు వేలూరు, చెన్నై వాటికి కేటగిరీ 3 4 5 వరకు కూడా వెళ్ళొచ్చు. మీ యొక్క ఫైనాన్షియల్ అఫోర్డేషన్ బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. దీనికి సంబంధించిన క్లియర్ వీడియోస్ కూడా మరిన్ని వీడియోస్ వస్తాయి. మరి దీనికి సంబంధించి ఏ దాంట్లో అంటే ఇక్కడ బ్రాంచ్ల వారిగా మనకు వేలూరులో కానీ, చెన్నైలో కానీ, నెక్స్ట్ అమరావతిలో కానీ, భోపాల్లో కానీ ఏ ర్యాంక్ వరకు ఎంత వస్తుందని కూడా భవిష్యత్తులో వీడియోలు వస్తాయి. ఇప్పుడే రిజల్ట్ వచ్చింది కాబట్టి లైవ్స్ కూడా ఉంటాయి. మీకు అన్నీ క్లియర్గా కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ చేయబడతాయి పర్సనల్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి. కాబట్టి మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలవడం జరుగుతుంది. ఇది జస్ట్ బిగ్ అప్డేట్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.